బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీలో పలువురు బీటోన్ స్టార్స్ పాల్గొన్నారన్న వార్త కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ తారలు నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్ సహా ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్, ఇన్ఫ్లుయెన్సర్ ఓరీ తదితరులు డ్రగ్ పార్టీలకు హాజరైనట్టు బయటపడింది. దావూద్ అనుచరుడు వాంటెడ్ డ్రగ్ లార్డ్ సలీం డోలా తనయుడు తాహెర్ డోలాను ఆగస్టులో యుఏఈ భారత్కు అప్పగించింది. అతన్ని విచారించిన ముంబై ఎన్సీబీ కీలక వివరాలు రాబట్టింది. భారత్తో పాటుగా దుబాయ్, ఇతర నగరాల్లో డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టు గుర్తించింది. ఈ పార్టీలకు నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, ఓరీ సహా పలువురు బాలీవుడ్ నటులు, మోడల్స్, ఫిల్మ్ మేకర్స్, ర్యాపర్స్తో పాటుగా దావూద్ ఇబ్రహీం బంధువులు హాజరయ్యారని వెల్లడైంది. దీంతో వీరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దర్యాప్తు అధికారులు. గతంలో ఓ చిత్రంలో దావూద్ సోదరి పాత్రలో శ్రద్ధా కపూర్ నటించింది. ఇందులో దావూద్ పాత్రలో ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ యాక్ట్ చేశాడు. భారత్తో పాటుగా దుబాయ్, ఇతర నగరాల్లో డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టు గుర్తించింది. ఈ పార్టీలకు నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, ఓరీ సహా పలువురు బాలీవుడ్ నటులు, మోడల్స్, ఫిల్మ్ మేకర్స్, ర్యాపర్స్తో పాటుగా దావూద్ ఇబ్రహీం బంధువులు హాజరయ్యారని వెల్లడైంది. దీంతో వీరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దర్యాప్తు అధికారులు. గతంలో ఓ చిత్రంలో దావూద్ సోదరి పాత్రలో శ్రద్ధా కపూర్ నటించింది. ఇందులో దావూద్ పాత్రలో ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ యాక్ట్ చేశాడు.